తెలంగాణలో ఫెస్టివల్ ఫండ్స్ రగడ నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ లీడర్ల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. బోనాల పండుగకు 20 కోట్ల నిధులు, రంజాన్ పండుగకు 33 కోట్ల నిధులు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది కమలదళం. రేవంత్ సర్కార్ తీరుపై కాషాయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పండుగలపై వివక్ష ఎందుకంటూ ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. మెజార్టీ ప్రజలను కాంగ్రెస్ విస్మరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బండికి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే బీజేపీ పనంటూ ఎదురు దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుడికి బోనాల నిధులిచ్చామన్నారు ఆది శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నిజంగానే తెలంగాణలో ఫెస్టివల్ ఫండ్స్ రగడకు సంబంధించి అయితే నడుస్తోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య. అసలు ఎందుకు బోనాల పండుగకి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు, అలాగే రంజాన్కి వచ్చేసి 33 కోట్ల నిధులు కేటాయించారు. సో దీన్ని ప్రశ్నిస్తోంది బీజేపీ. సో డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి బోనాల ఉత్సవాల జాతర సందర్భంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అటు బోనాల ఉత్సవాలకి కేవలం 20 కోట్లు మాత్రమే శాంక్షన్ చేసింది. అయినప్పటికీ కూడా అటు ఓఎస్సీకి భయపడి, అంటే హిందువులు దాదాపు 80% ఉన్నటువంటి హిందువులకు 20 కోట్లు కేటాయించింది. అదే ముస్లిం పండుగ అయినటువంటి రంజాన్ కి 33 కోట్లు కేటాయించింది. అంటే ఓఎస్సీకి భయపడే అటు మహంకాళి ఉత్సవాలు కావచ్చు, మరోవైపు లాల్ దర్వాజా ఉత్సవాలు కావచ్చు ఘనంగా నిర్వహించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము విఫలమైందంటూ కూడా అటు బండి సంజయ్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. అయితే బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలపై కూడా అటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు కూడా పూర్తిగా బండి సంజయ్ ఆ మాటలపై ఫైర్ కావడం జరిగింది. బీజేపీ మత రాజకీయాలను మానుకోవాలి, మతాల పేరుతో కులాల పేరుతో ఇప్పటికీ అనేక విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి, దేవాలయాలకు సంబంధించిన అనేక అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో వేములవాడకు 250 కోట్లు, అదే బాత్రాకు 225 కోట్లు, మరోవైపు అనేక కాళేశ్వరంకి 200 కోట్లు, మిగిలినటువంటి అన్ని దేవాలయాలకు డబ్బులు కేటాయించి వాటి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పుడు కూడా బండి సంజయ్ ఇంకా అటు మత రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, ఇక ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అంటూ కూడా అటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ నేతలు మత రాజకీయాన్ని పక్కన పెట్టి అవసరం అనుకుంటే బీజేపీ కేంద్రంలో మీరే అధికారంలో దాదాపు 3 సార్లు అధికారం ఉన్నాయి, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఇక్కడ దేవాలయాన్ని అభివృద్ధి చేసి చూపించాలి. కానీ ఇలాంటి విమర్శలు చేయడం, మత రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా అటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా బండి సంజయ్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అటు జార్ఖండ్ లో జరిగినటువంటి నీట్ పేపర్ కు సంబంధించిన అంశాలు కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం బీజేపీ తీరుపై అటు కాంగ్రెస్ ఎండగట్టునే ఉంది. మరోవైపు ఇప్పటికే అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి అధోగతి పురోగతి లేదు. ముందు దాన్ని విమర్శించుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం, అక్కడికి వచ్చి మత రాజకీయాలు చేయడం, ప్రజలు రెచ్చగొట్టడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుపై కూడా మండిపడుతున్న పరిస్థితులు కనబడుతుంది. మౌనిక. సునీల్, ఇక్కడ బీజేపీ ఎక్కడ మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుంది? కరెక్ట్ గానే అడుగుతోంది కదా. తక్కువ అంటే మైనార్టీ ప్రజలకేమో 33 కోట్లు కేటాయించారు, మెజార్టీ ప్రజలకేమో 20 కోట్లు. నిజంగానే ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో కాంగ్రెస్ ఏ విధంగా ఈ సమర్థించుకోవడం కూడా కరెక్ట్ గా లేదు కదా. అంటే అనేక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు హిందువుల పండుగ కేవలం ఒక బోనాల జాతరే కాదు, బతుకమ్మ జాతర కేటాయిస్తుంది, అదేవిధంగా బోనాల జాతర కేటాయిస్తుంది, దసరాకు దుర్గమ్మ ఉత్సవాలు ఇట్లాంటి అనేక ఫెస్టివల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అంటే ముస్లిం విషయానికి వస్తే కేవలం ఒక రంజాన్ కు మాత్రమే 33 కోట్లు కేటాయించింది. అదే దేవాలయాలకు అంటే బోనాల ఉత్సవాలకు మాత్రం కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శలు చేస్తున్నారు. 80% ఉన్నటువంటి హిందువులకు తక్కువ నిధులు కేటాయించడం, ఇదంతా కూడా ఓవైసీకి భయపడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం లేదంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలిస్తారు. కానీ అటు ప్రభుత్వం మాత్రము డిఫెన్స్ చేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అనేక దేవాలయాల అభివృద్ధికి కృషి చేసింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే బాసరాకు కావచ్చు, అదేవిధంగా
అటు వేములవాడ దేవాలయ అభివృద్ధికి 250 కోట్లు కేటాయించింది, కాళేశ్వరంకి 250 కోట్లు కేటాయించింది, భద్రాచలం ఆలయ పునర్నిర్మాణం కోసం 200 కోట్లు కేటాయించింది, అదేవిధంగా గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించింది, ఇప్పటికే 300 కోట్లు ఫండ్ కూడా నిధులు ఇచ్చింది. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా బండి సంజయ్కి ఇవన్నీ కనపడడం లేదా? ఎందుకు మత రాజకీయాలు చేస్తున్నారు? ఎందుకు విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని? కేవలం మతాల పేరుతో ఇట్లా రాష్ట్రంలో ఉన్న ప్రజలను రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. అవసరం అనుకుంటే కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి ఎక్కువ శాతం నిధులు తీసుకువచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడేది తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మరోవైపు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి బండి సంజయ్ దీనికి సంబంధించిన విషయంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే అటు అయోధ్య రామ మందిరం విరాళాల విషయంలో దేశం మొత్తం కూడా బీజేపీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాళాలు కూడా చోరీ చేసినటువంటి ఘనత బీజేపీ నేతలకే దక్కుతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తమ పట్ల ఈ రకంగా విమర్శించడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పత్రిక కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.